ఈ మధ్య కాలంలో ట్రేలలో నారును పెంచుతూ ఉంటారు. ముఖ్యంగా మిరప, టమాటా, వంకాయ, కాలీఫ్లవర్ ఇలా రకరకాల పంటలను గూడా ట్రేలలో నారుమడిగా వాళ్ళు అందరూ గూడా పెంచుతూ ఉంటారు. ముఖ్యంగా ట్రేలలో నారుమడి పెంచాలంటే ఏమైనా లాభాలున్నాయా? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముందుగా యువసం టీవీని ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మంది రైతులకు షేర్ చేయడం మాత్రం అస్సలే మరవకండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. నారు పెంచేందుకు ఉపయోగించే ట్రేలనే ప్రో ట్రేలు అంటూ ఉంటాం. ఇది పాలీప్రొపైలీన్‌తో తయారు చేస్తారు. వీటి వాడుకలో తగు జాగ్రత్తలు తీసుకుంటే ట్రేలను 6-7 సార్లు నారు పెట్టేందుకు కూడా ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా 98 గుంతలున్న ట్రేలను ఎక్కువగా టమాటా, మిరప, క్యాబేజీ, కాలీఫ్లవర్, బెంగళూరు మిరప, వంకాయ, కాకర తదితర కూరగాయలకు సంబంధించిన నారు పెంచేందుకు వినియోగిస్తూ ఉంటాం. ఇక ట్రే పొడవు సుమారుగా 54 సెంటీమీటర్లు ఉంటుంది. ట్రే వాడే ప్రతిసారి శుభ్రమైన నీటితో కడిగి శిలీంద్రనాశక రసాయనాలను ఉపయోగించుకుంటే మంచిదని కూడా తెలుస్తుంది. ప్రతి గుంతకు అడుగులు ఉండి తేమ శాతాన్ని నియంత్రిస్తూ ఉంటాయి. ఓకే, మరి ఏంటి లాభాలని మనం డీప్గా డిస్కస్ చేస్తే ట్రేలో నాటిన ప్రతి విత్తనం మొలకెత్తుతుంది. విత్తనం అనేది వృధా పోనే పోదు. మొక్కల మధ్య దూరం సమానంగా ఉంటుంది. చీడపీడల వల్ల కలిగే నష్టం చాలా తక్కువ. వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెంది పొలంలో నాటినప్పుడు సమర్థవంతంగా పెరిగే శక్తి నారుకు ఉంటుంది. కావున రవాణా కూడా సులభంగా ఉంటుంది. ఇలాంటి నారు నాటడం వల్ల ఏకకాలంలో పంట చేతికొచ్చి కోత ఖర్చు తగ్గుతుంది. సో ట్రేలలో పెంచితే బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే ట్రై చేయవచ్చు. ఈ వీడియో కనుక ఇంకా కూడా రైతులకు షేర్ చేయకపోతే ఇప్పటికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.